హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈరోజు క్యాలీఫ్లవర్ చట్నీ పెట్టుకుందామండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా కొలతలతో చేసేయండి. నేను చూపించేస్తాను. క్యాలీఫ్లవర్ని పావించు కాడ ఉంచుకొని ఇలా చిన్న చిన్న పీసులాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. నేనైతే ఇలా మొత్తం పీసులని కట్ చేసేసుకున్నాను. క్యాలీఫ్లవర్ క్వాంటిటీ వచ్చేసి ఇక్కడ 400 గ్రాముల క్యాలీఫ్లవర్ని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లోకి వాటర్ పోసుకొని వాటర్ అనేది లైట్గా హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని వాటర్ని జస్ట్ నార్మల్ హీట్లోనే అంటే బబుల్స్ వస్తే సరిపోతుంది. అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఆ వాటర్లోకి వేసేసుకుంటున్నాను. ఆ వాటర్లో వేసుకున్న 1/2 మినిట్కే మనము ఆ క్యాలీఫ్లవర్ ముక్కలు అనేది వాటర్లో నుంచి తీసేయాలి. అలాగే వాటర్లో ఉంచుకుంటే ముక్క అనేది మెత్తబడిపోతుంది. వెంటనే ఇలా క్లాత్లో కూడా ఆరబెట్టేసుకున్నాను నేను. చట్నీకి కావాల్సిన పదార్థాలు చూద్దాము. కారము, ఉప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయ, కరివేపాకు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత 3 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లోకి కప్పున్నర ఆయిల్ తీసుకుంటున్నాను. 2 కప్పుల క్యాలీఫ్లవర్ ముక్కలకి కప్పున్నర ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక వెల్లిపాయ మొత్తాన్ని అచ్చాపచ్చాగా దంచి ఆయిల్లో వేసుకుంటున్నాను. ఆయిల్ ఎలాగో హీట్గా ఉంది కాబట్టి వెల్లిపాయలు మంచిగా ఫ్రై అవుతాయి. అదే మనం స్టవ్ వెలిగించుకొని ఫ్రై చేసుకుంటే వెల్లిపాయలు అనేది మాడిపోయి చేదుగా అయిపోతుంది పచ్చడి. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాను. ఆయిల్ అనేది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కల్లోకి ఉప్పు కారాలు వేసేసుకుందాము. ఇక్కడ నిండుగా కప్పుతో క్యాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకున్నాను. మీరు కూడా అలాగే తీసుకోండి. 2 కప్పుల క్యాలీఫ్లవర్ ముక్కలకు అరకప్పు కారము, 1/2 కప్పు ఉప్పు, 1 స్పూన్ పసుపు, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల్ని మెత్తటి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ పొడిని ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. అంతా ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలుపుకున్న తర్వాత తాలింపుని వేసేసుకుందాము. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. చట్నీని గాజు గిన్నెల్లో ఉంటే వాటిలో పెట్టుకోండి. ఇత్తడి కానీ స్టీల్ వాటిలో కానీ ఇలా రాతిండి వాటిలో కనుక పెట్టుకుంటే మాత్రం పెట్టుకున్న వెంటనే ప్లాస్టిక్ డబ్బాలోకి మార్చేసుకోవాలి. సో ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అరకప్పు నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కారం ఎంత తీసుకుంటారో నిమ్మరసాన్ని కూడా అంతే తీసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసుకొని వెంటనే నేను డబ్బాలో పెట్టేసుకున్నాను. ఎంతో సింపుల్గా అయిపోయింది కదండి. చట్నీ పెట్టుకోవడం చాలా ఈజీ. రాని వారు కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. సో మీరు కూడా ఈ చట్నీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మరుసటి రోజు కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఒకసారి కలుపుకోగానే ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఎంత ఎక్కువగా తినేవారైనా కప్పున్నర అనేది సరిపోతుంది. కాలీఫ్లవర్ చట్నీ అనేది రెడీ అయిపోయింది. మనకి తినేటప్పుడు క్రంచీగా తగులుతూ ఉంటాయండి ముక్కలు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.